తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 3న కేబినెట్ విస్తరణ జరగనుంది. 4 లేదా 5 మంత్రివర్గంలో చోటు దక్కనున్నట్లుగా తెలుస్తోంది. అలాగే మంత్రి పదవులతో పాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను కూడా భర్తీ చేయనున్నట్లు తెలిసింది. మంత్రి పదవి ఆశించి రానోళ్లకు ఈ 2 పదవులు అప్పగిస్తారని కూడా సమాచారం. కేబినెట్ విస్తరణపై సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ తుది కసరత్తు పూర్తి చేసింది. ఏప్రిల్ 3న తెలంగాణ కేబినెట్ విస్తరణ. కేబినెట్ లో 4 లేదా 5 అవకాశం. 2 రెడ్లు, 2 బీసీలు, 1 ఎస్సీకి ఛాన్స్ అంటూ కూడా తెలుస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. ఎస్ నరేందర్, అటు కేబినెట్ విస్తరణకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సునీత. వాస్తవానికి పిసిసి అధ్యక్షుడు, అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, మిగతా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కీలకమైనటువంటి నేతలు కేసీ వేణుగోపాల్ గాని, మల్లికార్జున ఖర్గే కావచ్చు, హైకమాండ్ నేతలందరూ కూడా మొత్తం సీరియస్ గా డిస్కస్ చేశారు. ఎందుకంటే 14 నెలలు పూర్తయిపోయింది. మంత్రివర్గ విస్తరణకు ఇంకా టైం తీసుకోవడం కరెక్ట్ కాదు అన్నటువంటి విషయం మీద చెప్పినట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. దీనికి సంబంధించి ఇంకా లేట్ చేయడం కరెక్ట్ కాదు అన్నటువంటి నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో ఇక ముహూర్తం అయితే డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే వచ్చే నెల 3వ తేదీ నాడు మంచి ముహూర్తంగా కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది. దీనిలో ఎవరెవరికి చోటు దక్కనుంది అన్నటువంటి గుసగుసలు ఇప్పుడు స్పెక్యులేషన్స్ పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. నిన్న మనం అసెంబ్లీ సమావేశాల్లో కూడా చూసాం. కొంతమందికి ఇప్పటికే విషయం చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపించింది. దీంట్లో ముందుగా మనం పేరు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజెంట్ ఉన్నటువంటి దాంట్లో సామాజిక వర్గాలు, కులాలు, గతంలో ఇచ్చినటువంటి హామీలు అన్ని ఆలోచించిన తర్వాత 4 లేదా 5 ఈ కేబినెట్ లో చోటు కల్పించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి 6 బెర్తులు ఖాళీ ఉన్నాయి. 6 బెర్తులు ఖాళీ ఉన్నప్పటికీ 1 పెండింగ్ లో ఉంచి 5 నింపాలనేటువంటి ఆలోచన సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు, అంటే కొన్ని జిల్లాలకు ప్రాతినిధ్యమే లేని పరిస్థితి ఉంది. గ్రేటర్ హైదరాబాద్ లో గెలిచింది కేవలం ఒకరు, మల్రెడ్డి రంగారెడ్డి. కానీ ఇక్కడ ఎవరు కూడా నింపని పరిస్థితి ఉంది. మైనార్టీలు కూడా ఇక్కడే ఉంటారు. అదే సమయంలో ఇక్కడ వివిధ సామాజిక వర్గాలకు సంబంధించి కూడా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా టోటల్ గా కూడా ఒక్కరు కూడా మంత్రి లేరు. అదే సమయంలో నిజామాబాద్ నుంచి లేరు, ఆదిలాబాద్ నుంచి లేరు. కొన్ని జిల్లాల్లో ఉన్నప్పటికీ కూడా ఇంకొకరికి అవకాశం ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఈ లెక్కలు ఒకసారి కనుక మనం చూస్తే ఇప్పుడున్నటువంటి దాంట్లో బీసీలకు 2, ఎస్సీలకు 1, రెడ్డి సామాజిక వర్గానికి 2 ఇచ్చే అవకాశం కనిపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మరి ఆ రెడ్డిలు ఎవరెవరు ఈ అవకాశం దక్కే అవకాశం ఉందనేది మనం చూద్దాం. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా ఇక్కడ మనం బోధన్ గురించి మాట్లాడుకోవాలి. సుదర్శన్ రెడ్డి, ఆయన రేవంత్ రెడ్డికి చాలా దగ్గరగా ఉంటారు. ఆయన గతంలో కూడా మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది గత ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇప్పుడు ఆయనకు ఖచ్చితంగా సీటు కన్ఫామ్ అయినట్టుగా మనకు తెలుస్తోంది మంత్రివర్గ. దీంట్లో ప్రధానంగా గత హయాంలోనే ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో పాటు అధిష్టానం అండదండలు కూడా ఆయనకు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే సమయంలో ఇంకో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మున్గోడు అసెంబ్లీకి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదరు. ఆయనకు మన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఇటు కాంగ్రెస్ మళ్ళీ తిరిగి రప్పించుకునేందుకు ఇక్కడ లోకల్ అందరూ కూడా హామీ ఇచ్చిన తర్వాత ఆయన తిరిగి వచ్చినట్టుగా తెలుస్తోంది. అందుకని ఆయనకు కూడా ఈసారి కన్ఫర్మ్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అదే సమయంలో ఆయనకి ఒకవేళ ఇవ్వకపోతే ఆయనకు కీలకమైనటువంటి పదవి ఇవ్వాలా లేదనేది కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒకే కుటుంబంలో 2 అన్నదమ్ములకు ఇస్తే ఎట్లాంటి సంకేతాలు వెళ్తాయి. అందులో నల్లగొండకు ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు. అదే సామాజిక వర్గానికి మళ్ళీ ఇవ్వడం వల్ల మొత్తం నల్లగొండలో మొత్తం రెడ్లే ప్రాతినిధ్యాన్ని ఒక మెసేజ్ పోతేదా అనేటువంటి చర్చ కూడా జరిగింది ఢిల్లీలో. కానీ ఏదైతే కూడా ఆయనకు మాత్రం కీలకమైనటువంటి శాఖ ఇవ్వడమా లేదంటే వేరే పదవి ఆల్టర్నేటివ్ ఇవ్వడం అనేది కూడా ఆయన ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవాలి. ఇంతవరకు ప్రాతినిధ్యం లేని కులాలు ఉన్నాయి బీసీలో. కానీ ప్రజెంట్ ఉన్నటువంటి కేబినెట్ లో కేవలం 2 మాత్రమే మంత్రి పదవులు ఉన్నారు. పొన్నం ప్రభాకర్ ఉన్నారు, అదే సమయంలో కొండా సురేఖ ఉన్నారు. మొత్తం 17 స్థానాలకు కాదు, కేవలం 2కేనా అనేటువంటి చర్చ ఉంది. బీసీ మూవ్మెంట్ కూడా రాష్ట్రంలో కొనసాగుతుంది. ఇలాంటి నేపథ్యంలో కనీసం 4-5కైనా అవకాశం ఉండాలి అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరో 2కి ఖచ్చితంగా ఛాన్స్ ఉండే
పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ ఇద్దరు ఎవరు ఉండబోతున్నారు? ఎందుకంటే ప్రజెంట్ యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం ఉండాల్సిన అవసరం ఉంది అని కూడా ఉంది. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ లో ఎక్కువ కూడా యాదవ లేదా గౌడ్ సామాజిక వర్గానికి సంబంధించిన సిటీలో ఉండుంటారు. కానీ యాదవ అనేది లోటుగా అనిపిస్తుంది. కనుక యాదవ నుంచి ఎవరిని తీసుకోవాలి, ముదిరాజు నుంచి ఎవరిని తీసుకోవాలి, మున్నూరు కాపు కూడా పెద్ద సామాజిక వర్గం, అది ఎవరు తీసుకోవాలి అనే చర్చ జరుగుతుంది. దీంట్లో ముందుగా మనం ముదిరాజు సంబంధించినటువంటి వర్గానికి వద్దాం. దీంట్లో వాకిడి శ్రీహరి పేరు ప్రధానంగా వినపడింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా మొన్న పార్లమెంటు ఎన్నికల సమయంలో కూడా ఆయన హామీ ఇచ్చారు. కనుక ఆయన కన్ఫామ్ గా వచ్చే అవకాశం ఉన్నట్టు నిన్న మనం ఆల్రెడీ చాలా మంది కూడా అటు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, సొంత కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, విషయం చెప్తుంటే కూడా ఆయన ఏమాత్రం లేదు థ్యాంక్ యూ అని చెప్పే ప్రయత్నం చేశారు. కనుక ఆయనకు 100% కన్ఫామ్ అయినట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ సంబంధించినటువంటి నేత. అదే సమయంలో మున్నూరు కాపు సంబంధించి ఆల్రెడీ విప్ గా ఉన్నారు. ఆది శ్రీనివాస్ కు ఇస్తారే అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. వాళ్ళ ఆల్టర్నేటివ్ మున్నూరు కాపుకి ఇవ్వాలా, యాదవ్ సామాజిక వర్గానికి ఇవ్వాలా, ఇద్దరిట్లో మాత్రం ఒక్కరికే వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. దీనిలో ఎల్ఐ పేరు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి విప్ గా ఉన్నారు. కనుక ఈడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కన్నా రావచ్చు, లేదంటే దీంట్లో ఐలే కన్నా రావచ్చు. కనుక ఈ ఇద్దరికి ఒకరికే ఛాన్స్ ఉంది. కనుక రాజగోపాల్ రెడ్డి చెప్పకపోతే ఇక్కడ దీంట్లో ఐలేక్ కానీ, లేదంటే ఎస్టీ సామాజిక వర్గానికి కూడా ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. కనుక బాలు నాయక్ పేరు కూడా వినపడుతుంది. బట్ చూడాలి, ఒకవేళ ఎట్లాంటి అవకాశాన్ని అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అయితే నరేందర్, ఈ భర్తలను ఏదైతే ఫుల్ఫిల్ చేసే టైంలో ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ చూస్తున్నారా, లేదంటే ఆ జిల్లాల వారీగా చూస్తున్నారా? ఏ రకంగా ప్రాధాన్యం ఇస్తున్నారు? ఖచ్చితంగా కులాలు, జిల్లాలు, అదేవిధంగా హైకమాండ్ ఆలోచన, ఇక్కడ ముఖ్యమంత్రి గతంలో హామీ ఇచ్చినటువంటి విధానం, అన్ని విషయాలు వాళ్లకు రాష్ట్రంలో ఉన్నటువంటి పలుకుబడి, అన్ని రకాల ఆలోచనలను క్రోడీకరించుకున్న తర్వాతే అధిష్టానం కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, అందరూ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రస్థానం కూడా మనం తీసుకురావాలి. ఇప్పటికే మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గా ఉన్నారు. అదే సమయంలో మాదిగ సామాజిక వర్గానికి ఉపకూలంగా ఉన్నటువంటి రాజనరసింహ కూడా ఉన్నారు. కనుక మరొక మాదిగ సామాజిక వర్గానికి ఇవాళ మాల సామాజిక వర్గానికి చర్చ జరుగుతున్న నేపథ్యంలో గడ్డం వివేక్ చెన్నూరు ఎమ్మెల్యే పేరు ప్రధానంగా వినపడుతుంది. ఆయన పేరు కూడా దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది. వాళ్ళన్న కూడా పోటీలో ఉన్నప్పటికీ వివేక్ కు ఖచ్చితంగా ఆయన మీడియా నడపడం కావచ్చు, అదే సమయంలో ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న నేపథ్యంలో ఆయనకి ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు అధిష్టానం కూడా ఉన్నాడు. గత ఆయన ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. కనుక చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాల సామాజిక వర్గం అయినప్పటికీ కూడా ఇవ్వాలి అన్నటువంటి నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. కనుక ఇట్లా బీసీ, ఎస్సీ, రెడ్డి సామాజిక వర్గం నుంచి ఖచ్చితంగా 4 లేదా 5 వచ్చే అవకాశంగా కనిపిస్తుంది. ఒకవేళ అది ఇంతకుముందు మనం చెప్పుకుంటున్న సుదర్శన్ రెడ్డి పేరు కూడా ప్రధానంగా వినపడింది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే చీఫ్ విప్, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ పోస్ట్ కూడా ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. అందుకనే ఈ సమయం నుంచి ఎవరైతే అసంతృప్తి ఉన్నారో, ఎవరైతే అలకబోతారో వాళ్ళకు ఖచ్చితంగా ఆ 2 పదవులు ఎవరికన్నా ఇవ్వచ్చు అనేటువంటి చర్చ జరుగుతుంది. కనుక చీఫ్ విప్ ఉంది. ఆ చీఫ్ విప్ కూడా రాకపోతే ఆది శ్రీనివాస్ కావచ్చు, లేదంటే బాలు నాయక్ కావచ్చు, అదే సమయంలో ఇట్లా పలువురు పేర్లు వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక వాళ్ళు ఎవరు తీసుకుంటారు, ఎవరు తీసుకోరు అనేది తర్వాత చేసే పరిస్థితి. మంత్రి పదవిలో ఛాన్స్ రావాలన్నటువంటి ఆలోచనతోనే చాలా మంది సీరియస్ గా ఎవరు ఎఫర్ట్స్ వాళ్ళు పెడుతున్నారు. కనుక ముహూర్తం అయితే ఖరారైంది. రేపు 3వ తేదీ నాడు మంచి ముహూర్తం ఉందన్నటువంటి సంకేతాలను ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మిగతా నేతలందరూ తిరిగి వస్తున్నారు. ఇప్పటికే నిన్న సాయంత్రమే సీఎం రేవంత్ రెడ్డి తిరిగి వచ్చిన నేపథ్యంలో ఇక రాజ్భవన్ కూడా ఇప్పటికే ఇంటిమేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ పనులు కూడా చకచక జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కనుక 4 5 అనేది కన్ఫామ్ కావాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తానికైతే యాదవ్ సామాజిక వర్గం, అదే ముదిరా సామాజిక వర్గం, మున్నూరు కాపు సామాజిక వర్గంలో ఒకరికి మాత్రమే, ఒకరు లేదా ఇద్దరికి మాత్రమే ఛాన్స్ ఉంది. రెడ్డి సామాజిక వర్గానికి ఇద్దరికి వచ్చే అవకాశం ఉంది. ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఒకరికి, ఎస్టీకి నింపుతారా లేదా, లేదంటే డిప్యూటీ స్పీకర్ గానీ లేదా మరొకరి అవకాశం ఇస్తారని మనం చూడాల్సిన అవసరం ఉంది. అయితే నరేందర్, మరోపక్క అటు కాంగ్రెస్ లో పదవులు ఆశించే వారి సంఖ్య ఎక్కువ అనిపిస్తుంది రోజు రోజుకి. అయితే ఇలాంటి టైంలో మంత్రి పదవి రాని వారికి సంబంధించి, అసంతృప్త నేతలకు సంబంధించి హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఏమైనా చర్యలు తీసుకుంటుందా? వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో భావస్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. రాని వాళ్ళు అలకలు ఉంటాయి, కొట్లాటలు ఉంటాయి, అన్ని ఉంటాయి. బట్ అందుకనే కాంగ్రెస్ పార్టీ
అధికారంలోకి వచ్చి దాదాపు 9 సంవత్సరాలు అయింది కనుక ఇప్పటికే ఆ అసంతృప్తి సన్నాచడానికి కింది స్థాయిలో కొంతమందికి ఎమ్మెల్సీలు ఇస్తూ వచ్చింది, కొంతమందికి వివిధ రకాల కార్పొరేషన్ పదవులు ఇచ్చుకుంటూ వచ్చింది చిన్న లీడర్లు అయితే. ఇట్లా ఇప్పుడు ఎమ్మెల్యేలు కాబట్టి గతంలో చాలా సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎలా నష్ట చెప్తుందనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. కనుక సోషల్ ఈక్వేషన్ చూసుకోవాలి, జిల్లా ఈక్వేషన్ చూసుకోవాలి. ప్రధానంగా అధిష్టానం మధ్యలో ఉంది ఏంటంటే అసలు ఆ జిల్లాకే ప్రాతినిధ్యం లేదు అనుకున్న యాంగిల్లోనే ప్రధానమైనటువంటి ఆలోచన చేస్తోంది. జస్ట్ ఎగ్జాంపుల్ నిజామాబాద్కి అస్సలు లేదు కనుక అక్కడి నుంచి ఖచ్చితంగా నింపాలి, అది ఏ సామాజిక వర్గం నింపాలన్నది సెకండ్ ఒపీనియన్ గా భావిస్తుంది. అదే సమయంలో ఆదిలాబాద్కు అస్సలు నింపలేదు కాబట్టి అక్కడ ఇప్పుడు ఓవరాల్ గా ఉన్నటువంటి సామాజిక వర్గాన్ని దృష్టి పెట్టుకుని అట్లా ప్లాన్ చేస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ కూడా అసలు ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఎవరికి ఇవ్వాలి, మైనార్టీకి ఇవ్వాలా, ఇవ్వాల్సి వస్తే రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలా, అట్లా ఆ యాంగిల్ ఆలోచిస్తుంది. మరో రకంగా విజయశాంతి పేరు కూడా చివరిగా వినపడుతుంది. విజయశాంతి ఇవాళ ఇస్తే అది కేవలం హైకమాండ్ ఆలోచనలో భాగంగా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అది లాస్ట్ కోటాలో ఆటో కేటగిరీ కింద ఇస్తారా లేదంటే ఇప్పుడే ఒకేసారి నింపుతారా అనే చర్చ కూడా ఇంకా కూడా సస్పెన్స్ గానే ఉంది. కానీ మనకున్న సమాచారం అయితే 4 లేదా 5 మాత్రమే ముందుకి ఒకటి సస్పెన్స్ పెట్టడం వల్ల మళ్ళీ అందరూ కూడా మళ్ళీ యాక్టివ్ గా పనిచేస్తారు, ఆ పదవి నా కోసమే మిగిలి ఉంచారన్నటువంటి భావనలో మళ్ళీ ఉంటారు అనే చర్చ అయితే ఉంది. మొత్తానికైతే 3వ తారీఖు కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో బెర్తులు ఎవరెవరికి ఏ బెర్తులు రాబోతున్నాయి తర్వాత ఫస్ట్ అయితే ఆ జిల్లాల వారీగా మాత్రం సామాజిక వర్గాలుగా ఈ పదవులు వాళ్ళకు దక్కే అవకాశం కనిపిస్తుంది. మిగతా 2-3 పోస్టులు ఉన్నాయి కాబట్టి రాని వాళ్లకు డిప్యూటీ స్పీకర్ కావచ్చు, చీఫ్ విప్ కానీ మిగతా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్ నరేంద్ర, థ్యాంక్ యూ.